మహాత్ముల జోలికి తొందరపడి వెళ్ళడం అక్కర్లేని ప్రమాదాలు తీసుకొస్తుంది అని శ్రీరామాయణం నిరూపణం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు 60,000 మంది బూదికుప్పలయ్యారు. గుర్రమా తిరిగి రాలేదు, యజ్ఞమా అలా జరుగుతూనే ఉంది. ఎప్పటికొస్తుంది గుర్రం? చూసి 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 సగర చక్రవర్తి మళ్ళీ మనవణ్ణి పిలిచాడు, అంశువంతుణ్ణి. ఒరే, ఆ వెళ్ళినటువంటి సగరులు తిరిగి రాలేదు, నీ పినతండ్రులు ఏమయ్యారో తెలియదు, నువ్వు వెళ్ళి వాళ్ళు వెళ్ళిన మార్గంలోనే జాగ్రత్తగా వెతికి తీసుకురా అన్నాడు ఆ గుర్రాన్ని. వాళ్ళు బయలుదేరారు. తన పినతండ్రులు ఎలా వెళ్ళారో అదే మార్గంలో పాతాళలోకానికి వెడుతూ కనపడినటువంటి దిగ్గజములన్నిటికీ కూడా ప్రదక్షిణం చేసి నమస్కరించి వాటి ఆశీర్వచనమును అపేక్షించి గుర్రము యొక్క జాడ చెప్పమని అడిగి ఈశాన్య దిక్కుకి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ గుర్రాన్ని తీసుకుని వస్తూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, ఓ, నా వంశంలో వాళ్ళు, నా పినతండ్రులు 60,000 మంది బూది కుప్పలైపోయారు. ఎందువల్ల బూది కుప్పలయ్యారు తెలియదు, అక్కడ ఎవరు కనపడలేదు. కానీ ఆయన ఉత్తర క్షణంలో ఏం చెయ్యాలి అనుకున్నాడంటే, వాళ్ళకి జలతర్పణం చెయ్యాలి అనుకు. శాస్త్రం ప్రమాణం దేనికైనా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ఒక పని చెయ్యాలా చేయకూడదా అంటే శాస్త్రములు ప్రమాణంగా చేస్తారు. అంటే పితృకర్మకి ఎంత గౌరవాన్ని ఇచ్చారో చూడండి రామాయణంలో. నా వంశంలో వచ్చిన పినతండ్రులు 60,000 మంది పడిపోయారు. వీళ్ళకి కనీసం తర్పణ చెయ్యలేదు, ధర్మోదకాన్ని విడిచిపెట్టలేదు. వీళ్ళకి నేను ఉదకాన్ని విడిచిపెడతానని చుట్టూ ఏదైనా జలాశయం ఉందేమో అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి విడిచిపెడతానని వెతికాడు. ఎక్కడ ఏ తటాకమో కనపడలేదు. ఈలోగా మేనమామ గరుత్మంతుడు కనపడ్డాడు. ఆయన అన్నాడు, నాయన, లౌకికమైనటువంటి ఉదకములతో తర్పణ చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే సలిలం నార్హ ప్రాజ్ఞ నాతుమేషాం హి లౌకికం. లౌకికము అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్లతో తర్పణ చేస్తే వీళ్ళకి అందదు, ఆకాశమునందే నీరు ఆవిరవుతుంది. కారణం ఏమిటంటే వీళ్ళు సామాన్యంగా చనిపోలేదు, శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రమైన తేజస్సుకి చచ్చిపోయారు, ఆయన కోపించిన తేజస్సుకు చచ్చిపోయారు. అందుకని వీళ్ళకి నీరు విడిచిపెడితే అందడం కూడా ఉండదు, వీళ్ళు స్వర్గలోకమును కూడా పొందరు, వీరు ఇలాగే ఉండిపోతారు. ఇలా బాధపడుతూ వీళ్ళు ఉండకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగ ఆకాశమునందు ప్రవహిస్తోంది. ఆ గంగని భూమి మీదకి తీసుకురావాలి. భూమి మీద ఉన్న లౌకిక జలములు పనికిరావు కనుక ఆ గంగ భూమి మీదకి అవతరిస్తే, ఆ గంగ నీటి చేత తర్పణ ఇస్తే, ఆ గంగ వీళ్ళ యొక్క బూది కుప్పల మీద ప్రవహిస్తే అప్పుడు వీళ్ళు స్వర్గవాసానికి వెళతారు. అలా చేయగలిగితే చెయ్యి. ముందు గుర్రాన్ని తీసుకెళ్ళి అవతల మీద. మహానుభావుడు తాతగారు యజ్ఞంలో దీక్షితుడై కూర్చుని ఉండిపోయాడు. సరే, తాను ఇప్పుడు తొందరపడి గంగావతరణం చేయించలేడు, అందుకే ముందు గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విన్నాడు, అయ్యయ్యో 60,000 మంది కుమారులు పోయారు, ఒక కొడుకుకి దేశ బహిష్కారం వేశాడు, మిగిలింది మనవడు.